మీరు రీసెంట్గా ఈ న్యూస్ చూసే ఉంటారు. భారత్ తన మోస్ట్ పవర్ఫుల్ అగ్ని-5 మిసైల్ టెస్ట్ చేసింది ఒడిశా కోస్ట్ నుంచి. మన అగ్ని-5 మిసైల్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ కొన్ని పాకిస్తాన్ అకౌంట్స్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. మన అగ్ని-5 మిసైల్ టెస్ట్ ఫెయిల్ అయిందని. అదంతా పచ్చి అబద్ధం. ఒక రీసౌండింగ్ సక్సెస్ అనమాట. అంత బాగా సక్సెస్ అయింది మన మిసైల్ టెస్ట్. కానీ చూసుకుంటే కొన్ని వారాల కింద చేసిన పాకిస్తాన్ షాహీన్-3 మిసైల్, న్యూక్లియర్ కేపబుల్ మిసైల్, వాళ్ళది ఫెయిల్ అయిపోయి బలోచిస్తాన్లోనే పడిపోయింది టెస్ట్ చేస్తున్న తరుణంలో. మన అగ్ని-5 మిసైల్ గురించి పాకిస్తాన్ థింక్ ట్యాంక్స్ ఏమంటున్నారంటే, వాళ్ళు వాళ్ళ మిలిటరీని అలర్ట్ చేస్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ఇండియా అగ్ని-5 మిసైల్ ఏదైతే టెస్ట్ చేసిందో అది ది మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ ఇండియా దగ్గర ఉండేది. పాకిస్తాన్లో ఉండే ఏ భూభాగం కూడా సేఫ్ కాదు. వాళ్ళ రెడార్లో ఉంటాం మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని వాళ్ళు వాళ్ళ ఆర్మీకి సూచనలు ఇస్తున్నారు. ఈవెన్ వాళ్ళు ఇంకొక మాట కూడా ఉన్నారు. అది ఏంటంటే, ఫ్యూచర్ లో ఇండియా ఈజీగా 8,000 కిలోమీటర్ రేంజ్ ఉన్న మిసైల్ కూడా టెస్ట్ చేస్తుంది. దాంతో ఈ వాషింగ్టన్ కావచ్చు, మాస్కో కావచ్చు, బీజింగ్, ఇవన్నీ ఇండియా రెడార్ లోకి వచ్చేస్తాయి అని వాళ్ళు ప్రపంచాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అగ్ని-5 మిసైల్ రేంజ్ వచ్చేసి 5,000 కిలోమీటర్స్ అని మనం చెప్తాం అఫీషియల్ గా. ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు అన్నారో ఇట్లా బీజింగ్, మాస్కో, వాషింగ్టన్ వరకు రీచ్ అవ్వచ్చు ఫ్యూచర్ లో ఇండియన్ మిసైల్స్ చాలా కన్సర్న్ అని. అదే విధంగా ఒకప్పుడు అనేది చైనా. ఇప్పుడు కొంచెం ఆ టోన్ తగ్గించింది పెరుగుతున్న మంచి రిలేషన్స్ కారణంగా. అగ్ని-5 మిసైల్ ని మనము ఇంతకు ముందు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అని అంటున్నాం మనం. రెండింటికి తేడా ఏంటంటే, బాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసి వాటి రేంజ్ దాదాపు 5,000 కిలోమీటర్ ప్లస్ ఉంటుంది. ఒక కాంటినెంట్ నుంచి వేరే కాంటినెంట్ కూడా వెళ్ళి ఈజీగా స్ట్రైక్ చేసే కెపాసిటీ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ రేంజ్ వచ్చేసి ఒక 1000 నుంచి 2000 లోపలే ఉంటుంది. ఒక షార్ట్ రేంజ్, ఒక స్ట్రాటజిక్ స్ట్రైక్ కోసం దీన్ని వాడతాము. మనం ఒకప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేవాళ్ళం అగ్ని-5ని. ఇప్పుడు దాన్ని మార్చి ఇంటర్మీడియట్ రేంజ్ అని చెప్తున్నాము. అది మన తెలివితేటలు. మనం ఎందుకంటే దాని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పి నెక్స్ట్ అగ్ని-6 టెస్ట్ చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద దేశాలు చాలా నర్వస్ ఫీల్ అవుతాయి. అందుకే మనం మన యాక్చువల్ కెపాసిటీని చెప్పకుండా ఇలా చేస్తున్నాం. మనం మన యాక్చువల్ రేంజ్ మనం ప్రపంచానికి చెప్పట్లేదు. అది ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. అగ్ని-5 తర్వాత ఐ థింక్ అగ్ని-6 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని మనం టెస్ట్ చేస్తాం ఫ్యూచర్ లో ఖచ్చితంగా. అండ్ అది మాత్రమే కాదు, ఈవెన్ రానున్న కొన్ని వారాల్లో కానీ కొన్ని నెలల్లో కానీ మనం అగ్ని-5కి సంబంధించిన వేరియంట్స్ కూడా టెస్ట్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బంకర్ బస్టర్ మిసైల్ కూడా మనం టెస్ట్ చేస్తాము. ఈ బంకర్ బస్టర్ మిసైల్ గురించి మనం ఈవెన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో కూడా విన్నాము. అమెరికా తన B-2 బాంబర్ వాడి ఇరాన్ లో బాంబింగ్ చేసింది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అవన్నీ. అదేవిధంగా మనం ఒక మిసైల్ వాడి పాకిస్తాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ అసిం మునీర్ అనే వ్యక్తి ఒక 100 మీటర్స్ లోపల దాపెట్టుకున్నాడు అనుకుందాం, ఏదైనా భూమి లోపల బంకర్ లో. 100 మీటర్ అవ్వచ్చు, 70 మీటర్స్ అవ్వచ్చు. ఈవెన్ మనం ఎలా తయారు చేస్తామంటే ఆ మిసైల్ 100 అడుగుల లోపల ఉన్న వ్యక్తి దాక్కున్నా కూడా ఆ మనిషి బతకకుండా చనిపోయే విధంగా మన టార్గెట్ ని మనం అచీవ్ చేసే వేరియంట్స్ పైన కూడా మనం పని చేస్తున్నాం. మనం అగ్ని-6 మాత్రమే కాదు, అగ్ని-6 కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ మిసైల్స్ కూడా ఈజీగా లాంచ్ చేయొచ్చు. ఆ టెక్నాలజీ, ఆ ఇంటెలిజెన్స్ మన సైంటిస్ట్ దగ్గర ఉన్నాయి. ఈవెన్ అమెరికాలో కూడా ఆర్టికల్స్ ఏం పబ్లిష్ అవుతున్నాయి అంటే, మనము ఇండియాతో కలిసి ఇస్రోతో కలిసి మనము లైక్ శాటిలైట్ లో రాకెట్స్ లాంచ్ చేయకూడదు. దాని ద్వారా ఇండియా ప్రాఫిట్స్, డబ్బులు బాగా సంపాదిస్తుంది. అండ్ ఆ డబ్బులు వీళ్ళు మిసైల్ టెస్ట్ ప్రోగ్రామ్ కూడా వాడుకోవచ్చు. మనం వాళ్ళకి ఫండ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇండియా నుంచి మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ ఇలా గవర్నమెంట్ కూడా ఇలా నాసా, ఇస్రో కొలాబరేట్ అయ్యి ఇలా చేయకూడదని ఆర్టికల్స్ చాలా మంది పబ్లిష్ చేస్తారు. వాళ్ళ గవర్నమెంట్ కి వాళ్ళ తరఫున వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు. అమెరికా హ్యాపీగా ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎప్పుడైతే మనం మన మిసైల్ రేంజ్ 6,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదో అప్పటి వరకు అమెరికా హ్యాపీ. ఎందుకంటే మన 6,000 కిలోమీటర్లు లేదా దానికన్నా తక్కువ ఉంటే మన రేంజ్ లో చైనా కంప్లీట్ గా వచ్చేస్తుంది. కొంతవరకు రష్యా కూడా వస్తుంది. ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ వస్తాయి. అమెరికా మాత్రం రాదు మన రేడార్ లో. అప్పటి వరకు తను హ్యాపీగానే ఉంటుంది. ఒకవేళ 6,000 కిలోమీటర్ ప్లస్ వెళ్ళడం మనం మొదలు పెట్టాము అంటే కనుక ఖచ్చితంగా అమెరికా నర్వస్ గా ఫీల్ అవుతుంది. మన పైన చాలా ప్రెషర్ వస్తుంది. సో చూడాలి ఫ్యూచర్ లో ఆ ప్రెషర్ ఎలా ట్యాకిల్ చేస్తాం మనం అని. బట్ ఖచ్చితంగా మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మనం ఖచ్చితంగా ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీని మనం సాధించి ఇంకా వేరియంట్స్, డిఫరెంట్ వేరియంట్స్ మనం టెస్ట్ చేస్తాం. ఇంకా అగ్ని-5 మాత్రమే కాదు, అగ్ని-6, అగ్ని-7 వరకు కూడా మనం వెళ్తాము. ఆల్రెడీ షార్ట్ రేంజ్ కోసం మనకి అగ్ని-ప్రైమ్ ఉంది మన దగ్గర. సో అన్ని రకాలుగా మనం ఎక్విప్డ్ గా ఉన్నాము. చూడాలి ఇంకా రేంజ్ మనం ఎంతవరకు పెంచుతాము.
నాకు తెలిసినంత వరకు మనం రేంజ్ పెంచినా కూడా మనం బయటికి చెప్పము. ఎందుకంటే అనవసరమైన ప్రెషర్ వస్తుంది. లేదు రేంజ్ తక్కువే అని చెప్పి ఊరికే టెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే చాలా వరకు బెటర్. ప్రెషర్ తక్కువ ఉంటుంది. మన టార్గెట్స్ మనం అచీవ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.